మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు ప్రభువ. నీ కృపను బట్టి ఈ సమయంలో నీ మాటలు వినుచుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఆయన మనకి ఎలా సహాయము చేయగలడు, ఆయన మనల్ని ఎలా ఆదరించగలడు, మనం శోధనలో ఉన్నప్పుడు ఆయన మనకి బలముగా ఏ విధంగా ఉండగలడు అని ఆలోచిస్తున్నట్లయితే, తాను కూడా శ్రమ పొందున్నాడు కాబట్టి, తాను కూడా శోధన అనుభవించాడు కాబట్టి, ఆయన ఆ శోధనలో నుంచి మనల్ని ఎలా తప్పించాలో ఆయనకి తెలుసు. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలోంచి ఏ విధంగా మనల్ని బయటికి తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే తాను కూడా శ్రమ పొందెను కనుక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నేనున్న శ్రమలోంచి నన్నెవరు తప్పిస్తారు? నేనున్న సమస్యలోంచి, నేనున్న శోధనలో ఎవరు నాకు సహాయం చేస్తారని ఆలోచన చేస్తూ ఉంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడే మనల్ని ఆ శ్రమలో నుంచి తప్పిస్తాడు. ఎందుకంటే తాను కూడా శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఆయన అనుభవించారు. కాబట్టి ఆయన అనుభవించారు కాబట్టి, ఆ శోధన యొక్క తీవ్రత ఆయనకి తెలుసు కాబట్టి, మనల్ని కూడా ఆయన మన శోధనలోంచి తప్పిస్తాడు. సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు ఏ శోధన బట్టి నలిగిపోతా ఉన్నావు? ఏ సమస్యను బట్టి చింతిస్తా ఉన్నావు? ఏ ఏ శోధనలో ఇరుక్కుపోయి ఉన్నావు? ఆయన సహాయం చేస్తాడు. దిగులు చెందకు. అయితే ఈ వాక్యం విన్న నీవు నేను ఆయన యందు విశ్వాసముంచు వారిగా ఉండాలి. ఆయన మాట యందు నమ్మకముంచు వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన యందు నమ్మకం ఉంచుతామో, ఆయన మన శోధనలో మనకి సహాయము చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహాయము చేయవాడై ఉన్నాడు. ఎందుకు సహాయము చేస్తాడు అంటే, ఎలా సహాయము చేస్తాడు అంటే, ఆయన సర్వశక్తివంతుడు. అంత మాత్రమే కాదు, ఆయనకి కూడా శోధన అంటే ఏంటో తెలుసు. కాబట్టి ఆయన మనల్ని తప్పించటానికి సమర్థుడు. శోధింపబడుతున్న నిన్ను, నన్ను తను సహాయం చేసి బయటికి నడిపించగలిగినటువంటి దేవుడు. ఈరోజు నువ్వేం ఆలోచిస్తూ ఉన్నావు? నీ శోధన బట్టి, నీ శ్రమను బట్టి ఏమి ఆలోచన చేస్తూ ఉన్నావు? ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి, దేవుని మాటలు మన హృదయంలో నింపుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుడే మనకి సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు. నీవు నేను కోరుకుని ఈ లోకంలో జీవించట్లేదు కానీ, దేవుడే మనల్ని కలుగజేశాడు. దేవుడే మనకి జీవితాన్ని ఇచ్చాడు. దేవుడే మనకి పరిస్థితులను ఇచ్చాడు. ఆయనే మన శోధనలోంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.